హలో అండి, బోడకాకరకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా. దానికోసం నేను నిలువుగా బోడకాకరకాయ ముక్కల్ని అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేశాను. దీంట్లోకి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేశాను. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత బోడకాకరకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఏవైతే రోస్ట్ చేసిన ధనియాలు, జీలకర్ర ఉన్నాయో దాంట్లోకి ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కల్లుప్పు తీసుకొని దానిలోకి కారంని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ముక్కలన్నీ ఉడికిపోయాయి. దాంట్లోకి మనము ఏదైతే మిక్సీ పట్టుకున్న అది ఉందో అది యాడ్ చేసేయాలి. ఆ పొడిని మంచిగా కలుపుకున్నట్లయితే ఈవెన్గా కలుస్తుంది. అంతేనండి, దించే ముందు కొత్తిమీర వేసుకుంటే బోడకాకరకాయ ఫ్రై రెడీ అండి. చాలా సింపుల్ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.